యా ఇక్కడ మనం ఒకసారి బాలగోపాల్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది మిత్రులారా. బాలగోపాల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఈరోజు బాలగోపాల్ పేరును మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే బాలగోపాల్ కానీ కన్నాభిరాణి ఇద్దరు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్ళకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ గొంతు మాట్లాడుతుండే, అదేవిధంగా వాళ్ళ కోసం న్యాయస్థానాల్లో కూడా కొట్లాడుతున్నటువంటి గొంతులుగా వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా ఉండే వాస్తవంగా. ఫీజులు తీసుకోకుండా అంటే నామమాత్రపు ఫీజుతో మాత్రమే వీళ్ళు కేసులు వాదించి ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళు బాలగోపాల్ లాంటి వాళ్ళు వాస్తవంగా. సో ఈయన హక్కుల నేతగా ఈయనకు ఒక అద్భుతమైనటువంటి పేరుంది. అదేవిధంగా పౌర హక్కుల నేత కావచ్చు, ఇటు నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కూడా బాలగోపాల్ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి సందర్భాలు మనం చూసిన వాస్తవంగా. బాలగోపాల్ మార్క్సిస్ట్ మేధావి, హక్కుల ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన మరణించి దాదాపు దశాబ్ద కాలం దాటింది. తన మరణం తర్వాత హక్కుల ఉద్యమాలు బలహీనపడ్డాయి. హక్కుల కోసం పోరాడే వ్యక్తుల్ని, వ్యవస్థల్ని చూడలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దళిత, ఆదివాసీ, మైనార్టీ సమస్యలు ప్రబలుతుండగా రాజకీయాల్లో మత ప్రమేయాలు బలపడ్డాయి. మతోన్మాద ఆధిపత్య భావజాలం, కులహింసలు ఎక్కువయ్యాయి. అభివృద్ధి పేరుతో అడుగడుగున అణిచివేతలు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రభుత్వాల తీరు నేటి మన సమాజాన్ని కలిచివేస్తున్నాయి. ఆధిపత్య పాలనపై అక్షర యుద్ధం చేసినటువంటి బాలగోపాల్ వంటి పౌర హక్కుల ప్రేమికుడు కనుమరుగవడం పీడిత ప్రజలకు తీరని లోటుగా మారింది అని చెప్పేసి సునీల్ నేరెడ్డి, రీసెర్చ్ స్కాలర్, ఉస్మాన్ యూనివర్సిటీ, నిజంగా కూడా హక్కుల ఉద్యమాల దిక్సూచి బాలగోపాల్ గురించి ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి జయంతి సందర్భంగా ఈ ఆర్టికల్ రావడం కూడా నిజంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాలగోపాల్ చేసినటువంటి చాలా పోరాటాలు ఏవైతే ఉన్నాయో, ఆయన రాసినటువంటి బుక్కులు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి అవసరం వాస్తవంగా. ఇప్పుడు ఉద్యమాలు బలహీనపడ్డాయి, హక్కుల కోసం పోరాడే వ్యక్తులు లేకుండా అయిపోయారు. అనేక రకాలైనటువంటి ఒక కొరత ఏర్పడ్డది. బాలగోపాల్ చనిపోయిన తర్వాత ఆ కొరతను ఫిల్ చేసేటువంటి నాయకత్వం లేకపోవడం కూడా నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి నాయకులు లేకపోవడం కూడా ఈరోజు మనం కళ్ళ ముందు కళ్ళాడుతున్నటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం.